ఈరోజు మనం చదవవలసిన అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ఇందులో 1 నుండి 20 వచనాలు ఉన్నాయి. మొదటి 3 వచనాలు వాణిశ్రీ సిస్టర్ గారు ఎలమంచిల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్ గారు 4 నుంచి 7 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 8 నుంచి 12 వచనాలు చదువుతారు. మంజుల వాడ్ల గారు 13 నుండి 15 వచనాలు చదువుతారు. చివరిగా జాషా కుమార్ గారు 16 నుండి 20 వచనాలు చదివి ముగిస్తారు. అందరికీ ప్రయత్నం గురించి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాము. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన తండ్రి నామమున మసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఆమేన్, ఆమేన్. ఇది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరిగిన వాడిన ఇంటి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడి నెల ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో ఉండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధములు కనపడలేదు. వీరు ఆనంద్యులు. అప్పుడు మరి యొక్క దూతను చూసి తిని అతడి భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యం ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పాను. ఆమేన్. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జన్మలకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పాను, ఆ క్రూరముఖమునకు గాని దాని ప్రతిభకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేసి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడ్ల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనాను వేయించుకుని ఎడ్ల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని ప్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను.
మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మేఘం మీద ఆసుండి ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. అతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరొక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండును కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క ఈ చదువుతారు. నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మరి చక్కని ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను కల్పిస్తూ మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి.